రేషన్ వాహనాలు తీసేసిన నేపథ్యంలో ఆ వాహనాలు వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అట్లెందుకు చేయాలి? అవి తీసేసుకోవచ్చు కదా. ఆ వాహన సేవ ఎందుకు చేయాలి? అవి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి అది వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తున్నా సరే తిడుతున్నారు. మనం ఎందుకు తిట్టించుకోవాలి? ఇది ఓ తెలుగుదేశం కార్యకర్త మాట్లాడడంలో తప్పులేదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడడంలో తప్పులేదు. తద్వారా తమని తిట్టకుండా రేషన్ వాహనాల వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం లేదంటే అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ తెలుగుదేశం కార్యకర్తల కంటే కూడా కట్టర్ కార్యకర్తలుగా మారిపోయినటువంటి తెలుగుదేశం అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి జర్నలిజం ముసుగులో ఈ వార్త రాసుకొచ్చింది. ఎందుకు ఈ వాహన సేవ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి. ఎందుకు ఇస్తున్నారంటే పిచ్చోళ్ళు ఇవ్వట్ల. అవన్నీ రేపు తీసుకొచ్చి 10,000 వాహనాలు గవర్నమెంట్ కార్యాలయాలు ఎక్కడ పార్క్ చేసుకుంటారు? అసలు ఏం చేసుకుంటుంది గవర్నమెంట్ ఆ వాహనాన్ని? ఇప్పుడు ఈ 10,000 వాహనాలు తీసుకున్నారనుకోండి, 10,000 మంది డ్రైవర్లను పెట్టాలి, 10,000 మంది అసిస్టెంట్లు పెట్టుకోవాలి. అసలు ఆ వాహనాలతో ఏం చేయాలి గవర్నమెంట్? అది అనవసరం భారం. రెండవది, దానికి కిస్తీలు కట్టాల్సింది. అది ఎట్లాగో ప్రభుత్వం కడుతుంది కార్పొరేషన్ వైపు. అట్ ద సేమ్ టైం ఆ వాహనాలు 4 రోజులు పోతే ఆ పార్టీ ఈ పార్టీ ఎవడికాడు కొట్టుకుపోతాడు. పోలీస్ స్టేషన్ల దగ్గర మనం చూడమా ఏదైతే సీజ్ చేసిన వాహనాలు ఏమైపోతాయో అట్లాగా ఇవన్నీ మూలబడి ఉంటాయి. కాబట్టి తీసుకుంటుంది ప్రభుత్వం. మనకి ప్రభుత్వం ఎలా నడవాలో 24 గంటలు చెప్పేటటువంటి దరిద్రం వీళ్ళకుంది. వాస్తవం ఏంటో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఆయన ఆలోచన ఆయన చేయనిస్తే పోతుంది.